హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది ఓమ్రాన్ హెల్త్ కేర్ స్కాలర్షిప్ 2024-2025 సంబంధించింది అనమాట. సో ఈ స్కాలర్షిప్ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఫైనాన్షియల్ గా ఫేస్ చేస్తున్నారో ఎడ్యుకేషన్ లో, సో అటువంటి స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళ కెరీర్ యొక్క గ్రోత్ కోసం ఈ యొక్క స్కాలర్షిప్ అనేది స్పాన్సర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు ఎంతో హెల్ప్ఫుల్ గా అవుతుంది. లైక్ స్కాలర్షిప్స్ సంబంధించి కానీ, లైక్ ఇంటర్న్షిప్స్ కి సంబంధించి కానీ, కెరీర్ గైడెన్స్ కి సంబంధించి కానీ, ఇటువంటి వాటికి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ లో కనుక వెళ్తే, ఈ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబిలిటీస్ చూసుకునే ముందు డెడ్ లైన్ కనుక చూసుకుంటే 31st May 2024 ఇక స్కాలర్షిప్ అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక ఎలిజిబిలిటీస్ లోకి వస్తే ఓమ్రాన్ హెల్త్ కేర్ స్కాలర్షిప్ 2024-2025 ఎలిజిబిలిటీస్ లో ఈ స్కాలర్షిప్ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనమాట. అది కూడా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే 9th క్లాస్ టు 12th క్లాస్ ప్రెసిడెంట్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. వాళ్ళ యొక్క ప్రీవియస్ ఇయర్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ 75% మార్క్స్ అనేది ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే నాట్ మోర్ దెన్ 8 lakhs కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఇంకా పాన్ ఇండియా వైడ్ అప్లికేషన్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఓమ్రాన్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కానీ, బడ్డీ ఫోర్ స్టడీలో కానీ ఆ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ కనుక ఈ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తుంటే ఆ చిల్డ్రన్స్ ఈ స్కాలర్షిప్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక ప్రిఫరెన్స్ కనుక చూస్తే అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులో సింగిల్ పేరెంట్ ఉన్న చిల్డ్రన్ కి, అదేవిధంగా ఆర్ఫన్స్ కి, ఆర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇది వన్ టైం స్కాలర్షిప్ అనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి 20,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు అప్లై చేయడానికి ఎటువంటి అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీరు ట్యూషన్ ఫీజు కి, హాస్టల్ ఫీజు కి, మెస్ ఫీజు కి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కి, స్టేషనరీ డివైజెస్ కి, డేటా, మెడికల్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా వీటికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కనుక చూస్తే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ మార్క్ షీట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇష్యూ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్ పాన్ కార్డు కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక కరెంట్ స్కూల్ అడ్మిషన్ ప్రూఫ్ కి సంబంధించి అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కానీ ఏదైనా ఒకటి కరెంట్ స్కూల్ అడ్మిషన్ ప్రూఫ్ కి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి ఫార్మ్ 16A కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అది గవర్నమెంట్ అథారిటీ చేసింది కానీ, శాలరీ స్లిప్స్ కానీ ఎక్సెట్రా ఏదైనా ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి చూసుకుంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, అందులో ఉన్న అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ క్రైసిస్, మీరు ఇబ్బందులు పడుతుంటే ప్రూఫ్ ఆఫ్ క్రైసిస్ అంటే ఇబ్బందులు ఉంటాయి. మీరు ఎటువంటి ఇబ్బందులు కనుక ఫేస్ చేస్తుంటే సంథింగ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ, ఏదైనా అటువంటివి ఇంకా ప్రాబ్లమ్స్ సంబంధించి ఎటువంటి ఇంట్రెస్ట్ కి సంబంధించి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు ప్రూఫ్ కోసం అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా డిజేబుల్ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీకు ఏమైనా డిజేబుల్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు చెప్పినా ఏవి లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయండి. ఇక స్టూడెంట్ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అనమాట. సో ఇది అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీరు వెంటనే స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్తారు. ఇక నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి వాచ్ చేయండి. ఇక నెక్స్ట్ స్కాలర్షిప్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక సెలక్షన్ ప్రాసెస్, ముందుగా అప్లికేషన్ చాలా మంది స్టూడెంట్స్ అప్లికేషన్ వేసుకుంటాడు. ఆ తర్వాత మల్టీ స్టేజ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ వచ్చి ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ అనమాట. ఇందులో అప్లికేషన్స్ లో చాలా అప్లికేషన్స్ తీసుకొని అందులో అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ అందులో నుంచి కొంతమంది షార్ట్ లిస్ట్ తీసి నెక్స్ట్ ఫైనల్ రౌండ్ అది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే రౌండ్ అనమాట. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంది క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చింటారు, మీరు కాల్ చేయొచ్చు. అది కూడా Monday to Friday 10 AM to 6 PM వాళ్ళు అవైలబుల్ గా ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిల్ ఐడి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు అనమాట. ఇది ఓమ్రాన్ యొక్క హెల్త్ కేర్ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ గా ఉంటే, మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉమెన్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఇబ్బంది పడుతుంటే అటువంటి వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అవుతుంది, వాళ్ళకి కెరీర్ గ్రోత్ మంచిగా అవుతుంది అనమాట. మంచి టెక్నాలజీ వైపు వాళ్ళు వెళ్ళాల్సిన సమయంలో డబ్బు సమస్య అనేది లేకుండా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.